గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ స్థాయి సంఘం సమావేశం రసాభాసగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారి సమావేశమైన కౌన్సిల్ అజెండాలోని అంశాలను పూర్తిగా చర్చించకుండానే వాయిదా పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియం ముందు నిరసన చేపట్టిన కూటమి పార్టీల కార్పొరేటర్లు అవినీతి ఆరోపణలపై రాజీనామా చేయాలని మేయర్ను డిమాండ్ చేశారు. అయితే తనను రాజీనామా చేయమనే హక్కు కార్పొరేటర్లకు లేదని మేయర్ తేల్చి చెప్పడం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన ఉదయం సమావేశమైంది జీవీఎంసీ కౌన్సిల్. సీతారాం ఏచూరికి నివాళులర్పించిన అనంతరం 75 అజెండా అంశాలపై చర్చ చేపట్టింది. సమావేశానికి అన్ని పార్టీల కార్పొరేటర్లతో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ క్రమంలో 0 అవర్పై పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. ఎన్నికల ముందు వరకు జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీకి మెజారిటీ ఉండేది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కూటమి పార్టీల నేతలు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.